అతను వెళ్ళిపోతున్నాడు. వదులు. పారిపోతున్నాడు. వదులు. నేను వదలను. మెంటల్, అతను పారిపోతున్నాడు. వదులు. పారిపోతున్నాడు. వదులు. వదలను. మెంటల్, వదులు. వదలను. వదులు. ఏం చేస్తున్నావు మామా? ఏం చేస్తున్నావమ్మా? చూడండి, చూడ్డానికి హీరోలా బిల్డప్ ఇస్తున్నాడు. కష్టపడి పని చేసుకోకుండా ఇంకొకరి డబ్బు కొట్టేయాలని చూస్తున్నాడు. మీరందరూ కలిసి వీడికి బుద్ధి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? నేను వాడి డబ్బులు కొట్టేయడం ఏంటి? వాడే నా డబ్బులు కొట్టేసి పారిపోతున్నాడు. హలో, నాకు ఆ మాత్రం తెలీదు అనుకుంటున్నావా? మనిషిని చూస్తేనే చెప్పచ్చు దొంగెవరో దోరెవరో. కాయ కష్టం చేసి చెల్లెలు పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే నువ్వు దొంగలించాలనుకుంటావా? నీ అవతారం చూస్తేనే నువ్వు పెద్ద దొంగ అని అందరికీ అర్థమైపోతుంది. మీరైనా చెప్పండి. లేదమ్మా, వాడి డబ్బులు తీసుకుని పారిపోతున్నాడు. మేమందరం చూసాం. వాడిని పట్టుకోవడానికి మేము వెంబడించాం. ఏంటి? నిజంగానా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ నిజమా అని అడుగుతున్నావా? సారీ, తప్పైపోయిందండి. వాడి మాటలు పొరపాటున నమ్మాను. ఆహా, పైగా చెల్లెలి పెళ్లి అన్నాడు. చెల్లి పెళ్లి అన్నాడా? హలో, 1, 2 కాదు, 5 లక్షలు. 5 లక్షలా? ఆ 5 లక్షల డబ్బులు ఇప్పుడు నువ్వు కట్టు. నేనా? అదిగో దొంగ అక్కడున్నాడు, చూడండి. ఈ అమ్మాయి ఏది? ఇంకెక్కడా? అమ్మాయి పారిపోయి ఉంటది. ఆ ఆటో నంబర్ ఎవరైనా చూసారా? ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని చూస్తారు గాని ఆటో నెంబర్ ఎవరైనా చూస్తారా? ఏం మనుషులయ్యా మీరు. ఆటో పిల్ల, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీ దగ్గర నుంచి ఆ 5 లక్షలు వెనక్కి తీసుకోకపోతే నా పేరు కృష్ణే కాదు. ఇంత మోసం జరిగిపోయింది. వాడు చెల్లెమ్మ అంటూ నన్నే మోసం చేశాడు. ఎదవా ఎదవా. అక్కా, నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ తీసుకో. అవునక్కా, నేనెప్పటి నుంచో నిన్ను అడుగుతున్నాను, కానీ నాకు సమాధానం చెప్పట్లేదు. ఆ ఫోటో చూసినప్పుడల్లా నువ్వు చాలా బాధపడతావు, కానీ నీ కథేంటో ఈ రోజుకి చెప్పట్లేదు. గిరిజా, నీకు చెప్పేదే అయితే నువ్వు అడగకుండానే చెప్పేదాన్ని. ఇప్పుడు నువ్వు అడిగినా చెప్పలేను. ఏంటో అక్క, నాలాంటి ఎందరో అనాథలకి అడగకుండానే సహాయం చేస్తావు, కానీ నీ మనసులో బాధ మాత్రం ఎవ్వరికీ చెప్పవు. కానీ నిన్ను చూస్తే మాత్రం ఒకటి అర్థమవుతుందక్క, నీ వెనకాల ఏదో పెద్ద బాధ ఉంది. ఆ బాధ నుండి నీకు విముక్తి ఎప్పుడు దొరుకుతుందో, నీ ముఖంలో సంతోషం ఎప్పుడు చూస్తానో తెలియడం లేదు. సంతోషమా? నాకా?
కనుచూపు మేరలో భూమి ఆకాశం కలిసినట్టే కనిపిస్తాయి. కాని అవి రెండూ కలవు అనేది ఎంత నిజమో, నా జీవితంలోకి సంతోషం రావడం అనేది కూడా అంతే నిజం. సంతోషం అనే పదానికి అర్థం వెతికే లోపే నా జీవితమే అయిపోతుంది. మళ్ళీ ఎవరికి సహాయం చేస్తానని మాటిచ్చావు? పాపం చిన్నపిల్లోడు, చదువంటే బాగా ఇష్టం. కాని వాళ్ళమ్మకి చదివించే స్తోమత లేదు. నేను చదివిస్తాను అని చెప్పాను, అందుకే తీసుకెళ్తున్నాను. అక్క, ఇలా అంటున్నానని ఇంకోలా అనుకోకు. నీకొచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉంది. ఇప్పటికే 4 పిల్లల్ని చదివిస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకలా? కష్టపడితే డబ్బు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది. కానీ చదువుకోవాల్సిన వయసు దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. కొత్తగా డబ్బు రావాలంటే ఉన్న ఈ పాత నోట్లు బయటికి పోవాల్సిందే. అందుకే తీసుకెళ్తున్నాను. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అలాగే అక్క. రండి రండి రండి, దిగండి దిగండి దిగండి, లేట్ అయిపోయింది, పదండి పదండి. నమస్కారం అమ్మా. ఓ, బాబుని తీసుకొచ్చారా? అవునమ్మా. ఇదిగో పిల్లలు, మీ అందరికీ కొత్త ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ బాబు కూడా మీతో పాటే స్కూల్లో చదువుతాడు, సరేనా? శేఖర్, వీళ్ళని పరిచయం చేసుకో. నా పేరు శేఖర్. నా పేరు సుమతి. నా పేరు కార్తిక్. నా పేరు అరుణ్. నా పేరు ప్రవీణ్. రానమ్మా, మాకు ఈ కొత్త ఫ్రెండ్ని పరిచయం చేసినందుకు థాంక్స్. ఇదిగోండి, మీ ఫ్రెండ్ తరపున మీ అందరికీ చాక్లెట్స్ తీసుకున్నాను. రండి రండి రండి, తీసుకోండి. థాంక్స్ రానమ్మా. తీసుకో. థ్యాంక్స్ రానమ్మా. ఇది నీకు, తీసుకో. సరే, క్లాస్కి టైం అవుతుంది, పదండి రండి. నమస్కారం అమ్మ రాణమ్మ, బాగున్నావా? బాగున్నాను. లోపలికి వెళ్ళి వచ్చాక మాట్లాడతాను. అదిగో ప్రాణం వస్తుంది. ఎందుకు చప్పట్లు? రాణమ్మా, నువ్వు చేసే మంచి పనుల వల్ల మన ఆటో స్టాండ్కి మంచి పేరు వచ్చింది. ఇంతకు ముందు అందరూ మనల్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు మర్యాదిచ్చి మాట్లాడుతున్నారు. నువ్వు చేస్తున్న సంఘసేవ వల్ల నీకు అందరిలోనూ ఒక మంచి గుర్తింపు వచ్చింది రానమ్మా. నిన్న పేపర్లో నీ గురించి చాలా గొప్పగా రాశారు. అలా పేపర్లో రాయటం నాకు అస్సలు ఇష్టం లేదు. వద్దని చెప్పినా వినకుండా రాసేశారు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది అంటారు. ఏబిసిడీలు చదివించడానికి కూడా లక్షల ఫీజులు కట్టాల్సిన ఈ రోజుల్లో ఆటో నడుపుతూ 5 పిల్లల్ని చదివిస్తున్నావు అంటే నువ్వు నిజంగా చాలా గొప్పదానివి తల్లి. ఎవ్వరు లేని అనాథలా ఉన్నాను.
నేను గొప్పదాన్నేటి సావిత్రక్క. చిన్న వయసులోనే అన్నీ పోగొట్టుకున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుచూపు మేరలో నాకు నేను తప్ప ఇంకెవరూ కనిపించరు. పిల్లలంటే నాకు ప్రాణం. అందుకే వాళ్ళకి నాకు తోచిన సాయం చేస్తున్నాను. అదే నాకు ఆత్మతృప్తి. నువ్వేది బయటికి చెప్పవు, కానీ నీ మనసులో ఎంతో బాధ ఉంది. నువ్వు సంతోషపడే రోజు తప్పకుండా వస్తుంది. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? మీకేం పని పట్టలేదా? ఇదిగో ప్రియా, మన రాణమ్మ గురించి పేపర్లో చాలా బాగా రాశారు, నీకు తెలీదా? అవునా? ఆ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద దిగుమతి సుంకం పెంచాడంట. ఆ విషయం తెలుసా? తప్ప నాకేం తెలీదే. ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్లో యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి ఓ ఆర్టికల్ రాశారు. నువ్వు చదివావా రాజన్న? లేదు ప్రియా. పోనీ ఈ నెలలో వంట నూనెలు 15% పెరిగాయంట. అదైనా చదివావా అశ్విని అక్క? చదవలేదు ప్రియా. మరి ఇన్ని పనికొచ్చే విషయాలు చదవకుండా ఇలాంటి పనికి మళ్ళీ విషయాల గురించి చదువుతారా? ఇదేమైనా ఇంటర్నేషనల్ న్యూసా? కావాలంటే మీరు కూడా డబ్బులిచ్చి పేపర్లు రాయించుకోవచ్చు. డబ్బులిచ్చి రాయించుకుంటే అది పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ చేయించుకోవడానికి నేనేం పొలిటీషియన్ని గాను బిజినెస్ చేయడం లేదు. మంచి పనులు చేస్తే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు, మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇది కూడా ఓ పబ్లిసిటీనే. లోకం అంతా చూసింది మనం చూడలేకపోయామంటే, ఒకటి మన చూపు మందగించైనా ఉండాలి, లేదా మన కళ్ళకి పచ్చకామర్లైనా వచ్చుండాలి. అంటే అంటే నా చూపు మందగించిందా? నాకు పచ్చకమర్లు వచ్చాయా? ఏం చెప్తున్నా నువ్వు? ఏమో, ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో. ఇదిగో, నువ్వు మరీ మంచి తెలివైన దానిలా మాట్లాడకు. నేను అదే అంటున్నానమ్మా, తెలివి తక్కువ దానిలా మాట్లాడకు అని. తెలుసులే ప్రియా, నీకు రాణమ్మ గురించి గొప్పగా చెప్తే నచ్చదు కదా, అందుకే ఈ వాదన కదా. హలో, ఏంటి ఆవిడ గొప్ప? పేపర్లో రావడం, ఫోటో రావడం గొప్ప, సోషల్ మీడియాలో కనిపించడం గొప్ప. మొన్నెవరో పచ్చళ్ళ రేటు ఎక్కువగా ఉందంటే బండబూతులు తిట్టిందంట. దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆపండి మీ సన్మాన సభ. అసలు రాణమ్మా, పద ఆఫీస్కి వెళ్దాం. పదండి. హలో అంకుల్స్, ఎప్పుడు ఆ డొక్కు ఆటో ఎక్కుతారా? అప్పుడప్పుడు వేరే ఆటోలు కూడా ఎక్కుతూ ఉండండి, తేడా మీకే తెలుస్తుంది. ఏంటి నీ ఆటోలో స్పెషల్? స్పెషలా? ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే అన్ని ఫోన్ల పిన్నులతో ఛార్జర్ పాయింట్.
నిద్ర లేవడం ఆలస్యమై పేపర్ చదవకపోయి ఉంటే డే టు డే ఈనాడు పేపర్ మీకోసం. ఇంకా మీరు ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ రాకుండా మీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. రండి, ఒక్కసారి ట్రై చేయండి. రాణమ్మా, ఈ రోజుకి మేము ప్రియా ఆటో ఎక్కుతాం. ఎందుకంటే ఈ రోజు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం. అదే అంకుల్స్, అలా ఉండాలి. రండి, మిమ్మల్ని హ్యాపీగా మీ ఆఫీస్ దగ్గర దింపుతాను. రండి రండి రండి. హలో, పేపర్లో పేరు వస్తే సరిపోదు. కస్టమర్స్ కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కొత్తగా ఆలోచించాలి. నాలా యూత్లా ఆలోచించాలి. అర్థమైందా? చూసావా రాణమ్మ, ఆటోలకి క్యూ కడదాము అంటే అది వద్దు, కస్టమర్స్ కి ఎవరు ఆటోలో వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళని అని నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు, నీకొచ్చిన గిరాకీ తన ఎగరేసుకుపోయింది. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఏంటమ్మా, ఏమైంది? ఆహా, ఏం లేదు అంకుల్, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను. ఆఫీస్కి టైం అవుతుందమ్మా. టైం గురించి మీరేం కంగారు పడకండి అంకుల్. ప్రియా అంటేనే టైం, టైం అంటేనే ప్రియా. ఇదిగో స్టార్ట్ అయిపోతుంది. ఆటో ముందుకెళ్ళాలంటే ముందు తాళం తిప్పాలి. ఇది మీ యూత్ ఆలోచన. హలో హలో, తొందరగా వెళ్ళు, వాళ్ళకి ఆఫీస్కి టైం అవుతోందంటున్నారు. ఇంతకీ తన మీద కంప్లైంట్ ఏంటి? తను ఒక హత్య చేసింది. మేడం, హలో మేడం, మీ ఫ్రెండ్ చనిపోయింది.